ముందు బీసీ శ్రేణులు బైఠాయించడం జరిగింది. ఒక బస్సు కూడా ఇక్కడ బయట తిరగడం లేదు. ఇలా మాకు ఇలా ఈ బంద్కు ఇటు లెఫ్టిస్టులు, అటు రైటిస్టులు, ఇటు లౌకిక పార్టీలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు మావోయిస్టుల వరకు మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగానే ఈ బంద్ నిరసన చేస్తాం. ఇవాళ మా నోటికాడు ముద్దను గుంజుకున్నారు, మా తినే కంచంలో మన్ను పోసారు. రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు మేము రెడ్డి సమాజానికి ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు. అదేవిధంగా రెడ్డిలకు వస్తున్నటువంటి వాటాను మేము ఎప్పుడు అడ్డుకోలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినా మేము అడ్డుకోలేదు. కానీ మాకు వచ్చినటువంటి మీ జనాభా 60% ఉంటే 42% రిజర్వేషన్లు ఇచ్చినా కూడా అన్యాయంగా అడ్డుకున్నారు. అడుగడుగున బీసీలను మోసం చేసి దగా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు బంద్ పిలిపించాల్సినటువంటి అవసరం వచ్చింది. లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రిని కలవాలి. అదేవిధంగా ఢిల్లీ ఇవాళ ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇంత రాష్ట్ర బంద్ అయి 2.5 కోట్ల మంది బీసీలు ఇవాళ గందరగోళమై ఇవాళ అగ్గాయి మండుతుంటే, రాష్ట్రంలో అగ్గి రాజవుతుంటే ఇవాళ ప్రధానమంత్రి మౌనంగా ఉండడం సరికాదు. ఒక బీసీ ప్రధానమంత్రి దీన్ని పరిష్కారం చూపించాలి. ఎస్సీ వర్గీకరణకు పరిష్కార మార్గం చూపించాడు. అనేక చట్టాలకు ఎప్పటి నుంచో తలాకు ఉన్నటువంటి చట్టాలకు అది పరిష్కార మార్గం చూపించాడు. దేశంలో సంక్లిష్టమైనటువంటి పరిస్థితులకు ఇలా చట్టాలు లేకపోతే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పరిష్కారం చేసినటువంటి ప్రధానమంత్రి ఇలా బీసీలకు 42% కూతి ఇవాళ ఒక్క తెలంగాణ కాదు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య జటిలమైపోయింది. ఇప్పటికైనా మా గొంతును, మా వాదనను, మా రోదనను, మా గోసను, మా గుండెల బాధను ఇవాళ దేశానికి వినిపించడానికి, ఢిల్లీ పాలకులు సెగగుట్టించడానికి ఇవాళ రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది ఈరోజు బంద్? ఇక్కడే కాకుండా ఇంకెక్కడెక్కడ కార్యక్రమాలు ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఇప్పటికే ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే డిపోల ముందు మేము బీసీ శ్రేణులంతా బైఠాయించడం జరిగింది. ఉదయం మళ్ళీ 9 గంటలకు ఇవాళ శాంతియుతంగా స్వచ్ఛందంగా షాపులు, వ్యాపార వాణిజ్య సంస్థలు మూసేయడానికి వదులుతారు. ఇప్పటికే మీరు చూశారు, రాష్ట్రంలో ప్రభుత్వ అండ్ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ పిలిపించినాయి. ప్రజలంతా సబ్బండ వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటారు. ఇదైతే సబ్బండ వర్గాలను ఏకం చేస్తూ ఈ బీసీ రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా అటు బీసీ జేఏసీ